మనము నాలుగొద్దులు ఏ తిరుపతికో దూరం చుట్టాలింటికో పోతున్నాం. అప్పుడు ఏం చేస్తాం, మన పక్కింటోళ్ళకి చెప్పి పెడతాం. అబ్బా మేము వచ్చేదాకా జర మా ఇంటి దిక్కు ఒక కన్నయ్య ఉండ్రి అని చెప్తాం. ఇక వాళ్ళు మంచోళ్ళు అయితే దయ, లేకుంటే ఏం లేదు. వచ్చే వరకు ఇంట్లో దొంగలు పడి ఉన్న కాడికి దోసుకపోయినా ఆశ్చర్యం అవసరం లేదు. మళ్ళా ఆ దొంగలు ఏరేటోళ్ళు కావాల్సిన అవసరం లేదు, మన పక్కింటోళ్ళే కావచ్చు. ఇసొంటి రోజులకి సార్ లెక్క నమ్మకమైన మనుషులు దొరకడంటే ఎంత కష్టం. మొన్న మనం చెప్పుకున్నట్టే అయింది. పన్నీరు సెల్వం నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ అని మళ్ళీ పారిదేలింది. జయమ్మ పానం మంచిగా అయ్యేదాకా అమ్మకు పెద్ద భక్తుడైన సెల్వం సారే సర్కార్ని నడిపిస్తాడట. ముఖ్యమంత్రి కుర్చీలో కూసోకుంటా ముఖ్యమంత్రి లెక్క ఏల్తాడన్నట్టు. గుండెల మీద అమ్మ పోటవ పెట్టుకొని అమ్మ చూపిన తొవ్వల ముంగట్టుకోతాడట. మునుపు ఓ పారి జయలలితమ్మ జైలుకోతే సెల్వం సార్ని ముఖ్యమంత్రిని చేసింది. ఏదున్నా జైలుకు పోయి అమ్మతోని మాట్లాడినాకనే బయటికి చెప్పేటోడు. బయటకు వచ్చినాక మళ్ళా అమ్మకు పట్టాభిషేకం చేసిన నమ్మకస్తుడు. ఇక ఇంతకంటే మంచి నమ్మికైన లీడర్ లేడని సెల్వం సార్నే మళ్ళోపారి పెద్ద మంత్రిని చేసింది జయమ్మ.